ఇన్ని డేస్ నుంచి నువ్వు కష్టపడిందైతే ఊరికైతే పోదు భయ్యా. నీ కష్టానికి ఖచ్చితంగా ఇంటర్లింక్ వాళ్ళు పెద్ద బెనిఫిట్ అయితే తీసుకురాకపోతున్నారు. హలో ఎవరోన్, వెల్కమ్ బ్యాక్. సో మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను భయ్య ఈ రోజు కోసం. December 28 ఇంటర్లింక్ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈ రోజు వాళ్ళ కాయిన్ లిస్టింగ్ చేయబోతున్నాం అని చెప్పి లాస్ట్ 3 to 4 hours బ్యాక్ వస్తున్న అప్డేట్స్ని మీకు ఇప్పుడు చెప్తున్నాను. సో వీళ్ళు ఏంటంటే ఒక్కొక్క కంట్రీస్ నుంచి ఒక్కొక్క ట్రెజరర్స్ని అయితే పెట్టుకున్నారనమాట. సో వాళ్ళ యొక్క పార్ట్నర్స్, వాళ్ళ యొక్క ట్రెజరర్స్ ఎవరెవరు అని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇంకా కాయిన్ వాల్యూ అయితే ఇంకా బయటికి రాలేదు భయ్య, కానీ కన్ఫామ్గా అయితే మీరు పెట్టిన కష్టానికి పక్కాగా అయితే వాల్యూ అయితే ఉంటుంది. ఒక్క కాయిన్ వాళ్ళే ఇంతకుముందు మనకు చెప్పారు, మీరు ఊహించిన దానికన్నా ఎక్కువే ఉంటుందని చెప్పి. అండ్ ఇక్కడ చూడండి, ఒక్కొక్క కంట్రీస్లో ఒక్కొక్క ఐటీఎల్జీ కాయిన్ వాల్యూ ఎలా ఉందో చూడండి ఒకసారి. సో యూఎస్లో వచ్చేసరికి ఐటీఎల్ ఆర్ ఐటీఎల్జీ కాయిన్ అమౌంట్ వచ్చేసరికి 21,80,00,000. సో జస్ట్ ఇమాజిన్ భయ్యా, ఒకవేళ ఇంకా ఇండియా గురించి ఏం రాలేదు, ఇండియా నుంచి ఎవరు ట్రస్టర్స్ కానీ ఏ కంపెనీస్ కానీ ముందుకు వెళ్ళలేదు అనుకుంటున్నాను నేను. సో ఇంకా అప్డేట్ అయితే ఏం రాలేదు, అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేద్దాం. అండ్ ఇది నిజంగానే అక్కడ ఒక కాయిన్ వాల్యూవా లేదంటే వీళ్ళు అనుకుంటున్నారా అన్నది కూడా ఇంకా అప్డేట్ ఏం లేదు. కైండ్లీ వెయిట్ అండ్ వాచ్. నాకు అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు చెప్తుంటాను భయ్యా, వెయిట్ అండ్ వాచ్. ఈ రోజు అయితే మనకు ఐడియా వచ్చేస్తుంది ఇంటర్లింక్ టోకన్స్ ఎలా వర్క్ అవుతాయని చెప్పి. ఇది కార్డ్స్ నుంచి వర్క్ అవుతాయా, లేదా షాపింగ్స్ వర్క్ అవుతాయా, లేదంటే మనం విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పి. మోర్ అప్డేట్స్ కోసం డూ ఫాలో, సబ్స్క్రైబ్.